రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి తాను సుడిగుండంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ముప్పేట ముట్టడిలో చిక్కిన అధికార పార్టీ వంకర టింకర చర్యలతో రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమవుతుంది. ప్రజల పాలిట భయహస్తంగా అభయహస్తం. ఇచ్చిన హామీలు అమలవక జనంలో ఆగ్రహం. కొందరు నేతల భోగం, తెలంగాణ ఆగమాగం. పెచ్చురులిన అవినీతి, మంత్రుల్లో కొందరి అతి, ప్రజల్లో పలుచన, ఎమ్మెల్యేల వేరు యోచన. సుప్రీం అల్టిమేటం, ఉప ఎన్నికలు ఖాయం. ఫలించిన డైవర్షన్ ఎత్తుగడ, పార్టీలో గడబిడ, దారి తెన్ను లేని పాలన. కేసీఆర్ పెను గర్జన. తెలంగాణలో చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎట్లా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేయలేక ఇప్పుడే చేతులెత్తేసిన వైనం ఒకటే ఉండగా, మరోపక్క కాంగ్రెస్ పార్టీలో తమకు తాముగా ఒక అసమ్మతి స్టార్ట్ కావడం, తమకు తాముగా కుదేలవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హస్తం ఒక పెద్ద కుదేలవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇటు సొంత సర్వే వెక్కిరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అటు ఎమ్మెల్యేల వేరు కుంపటి సెగ ఊపిరాడని ఇవ్వడం లేదు. సో మొన్న సొంత తమకు తాముగా ఒక పోల్ పెట్టుకున్నారు సోషల్ మీడియాలో, ఎక్స్ వేదికగా. సొంతంగా అది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఎక్స్ వేదికలో పోల్ పెడితే అది కూడా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక వెటకారం అర్థం వచ్చేలాగా, ముందే ప్రజల్లో ఒక నెగిటివిటీ వచ్చే విధంగా ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలని అడిగితే ఆ ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని చాలామంది, దాదాపుగా 70% దగ్గరలో ప్రజలందరూ కూడా టోటల్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందని కితాబునివ్వడంతో అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇటు సొంత సర్వే ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అటు ఎమ్మెల్యేల వేరు కుంపటి ఊపిరాడనివ్వడం లేదు. పక్క పార్టీ నుంచి పట్టుకొచ్చిన ఎమ్మెల్యేల పదవులు ఉంటాయో ఊడతాయో తెలియని స్థితి ఒకవైపు, ఉన్న పార్టీలో ఉక్కపోతతో ఎప్పుడు బయటపడదామని చూస్తున్న వారి సంకట స్థితి మరొక వైపు. 10 మంది శాసనసభ్యుల రహస్య భేటీ వార్త కలకలం ఆగక ముందే వారికి మరో 3 జత కలిసినట్టు కొత్త సమాచారం. పార్టీలో పరిస్థితి ఇట్లుంటే ప్రభుత్వం పరిస్థితి మరింత ఆగమాగం, అడివడివి. ఏడాదిలోనే ప్రజల ఏడుపులు, ఎమ్మెల్యేల పెడబొబ్బలు. తెలంగాణలో ఇప్పుడు ఏ దిక్కు చూసినా దిక్కుతోచిన స్థితే. మార్పు మాటతో ఏమార్చి అమలు చేయలేని హామీలతో ప్రజల్ని ప్రలోభపెట్టి పదవి నెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు అలవిగాని స్థితిలో చిక్కుకుంది. స్వయం కృతాపరాధాలతో తాను సమస్యల సుడిగుండంలో కూరుకుపోవడమే కాక యావత్ తెలంగాణనే సంక్షోభంలోకి నెట్టింది. ఒక ప్రభుత్వంగా ఏం చేయాలో, ఎట్లా చేయాలో తెలియని అసమర్థ నిర్వాకంతో రాష్ట్రాన్నే అయోమయంలో పడేసింది. వంకర టింకర చేష్టలతో కొక్కిరాయి పనులు చేసిన టక్కరి కాంగ్రెస్ ఇప్పుడు ముప్పేట ముట్టడిలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సో మనం చూడొచ్చు, ఫిరాయింపులపై సుప్రీం చీవట్లు పెట్టింది. పథకాలపై జనాల్లో హైడ్రాపై జనం ఆగ్రహం మరోపక్క, కాంగ్రెస్ సర్వేలో తమకు తాముగా వ్యతిరేకత, పార్టీలో అసమ్మతి మరోపక్క. ఇట్లా ముప్పేట ముట్టడిలో చిక్కుకుపోయి హస్తం మొత్తం విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అంటూ ఈ కథనం అద్దం పడుతోంది. మనం చూడొచ్చు ఇక్కడ కాంగ్రెస్ సర్వేలో వ్యతిరేకత, ఫిరాయింపులపై సుప్రీం చీవట్లు, రియాలిటీ పతనం, హైడ్రాపై జనం ఆగ్రహం, పార్టీలో వేరుకుంపట్లు, జనాల్లో తీవ్ర వ్యతిరేకత, కేసీఆర్ రాక. మొన్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామనేది. దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి చాలా గంభీరంగా అబ్జర్వ్ చేస్తున్నాను ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందనేది. కానీ ప్రజల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. కేవలం కొద్ది నెలల కాలంలోనే ఇంత తీవ్ర వ్యతిరేకత జనం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వము లేదు. ఇక ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అనాలోచిత నిర్ణయాలకు సంబంధించి ప్రజల్లో ఎండగడతామంటూ, మనం దెబ్బ కొడితే మామూలుగా ఉండదంటూ కేసీఆర్ ఎప్పుడైతే ఒక మాట అన్నారో అప్పటి నుంచి అప్పటికే ఉన్నటువంటి అలజడులు మరింతగా ఎక్కువయ్యాయి కాంగ్రెస్ పార్టీకి అంటూ మనం ఈ కథనం మనం చూస్తున్నాం. దళితులకు మొండి చేయి, దళితుల బతుకుల్లో వెలుగులు చూడాలని కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూపకల్పన చేసింది. ఇట్లా అటువంటి పథకానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. కుల వృత్తులు విలవిల. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలోని కుల వృత్తులు కుదేలయ్యాయంటూ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక రియల్ ఎస్టేట్ రంగం చూసుకుంటే ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. చివరికి బిల్డర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా ఉందో ఊహించుకోవచ్చు. వ్యవసాయం కుదేలు కావడం, హైడ్రా మూసి కూల్చివేతలు, RRR ట్యాక్స్, విచ్చలవిడి అవినీతి, కొత్త పెట్టుబడులు రాకపోవడం వంటి కారణాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు, యాదవుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి విడతలో దాదాపుగా 4 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేశారు. సో వాటిని పూర్తి పక్కన పెట్టడం, తర్వాత చేనేత కార్మికులకు కూడా ఎటువంటి పథకాలు అమలు కాకపోవడంతో మళ్ళీ చేనేత కార్మికులు ఆత్మహత్యలు
బాటపడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో తగ్గిన ఆదాయం నిజానికి సర్వే అన్నది అన్నం ఉడికిందా లేదా చూసే ఒక మెతుకు లాంటిది. క్షేత్రస్థాయి పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ హయాంలో పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, పగడ్బందీ చర్యలతో ఏడాదికి దాదాపున 15,000 కోట్ల దాకా రాష్ట్ర ఆదాయం పెరగ్గా కాంగ్రెస్ పాలనలో 3 క్వార్టర్లోనే 12,000 కోట్లు తగ్గినట్లు కాగు తేల్చినటువంటి పరిస్థితి. సీఎంలు 12 మంది, బిగ్ బ్రదర్ సదనం, నాలుక మీద నాయకులకు పరిపాలన మీద ప్రభుత్వానికి పట్టు తప్పిందని దాని ఫలితమే పరిణామాలంటూ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉత్తర తెలంగాణ సీనియర్ నాయకుడు ఒకరు ఆక్రోశించారు. 10% 30% లంచం. ఒకప్పుడు నగదు నిల్వలతో విలసిల్లిన కోట్ల రూపాయల లావాదేవీలు నడిపిన తెలంగాణ పల్లె పట్నం జనం ఇప్పుడు కాసుల కోసం కటకటలాడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం సంగతి అట్లుంటే ఇక పార్టీ సంగతి సరే మా వాళ్ళ భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతిపక్షంలో ఉండి తిట్టినమంటే అర్థం ఉంది. పనిచేసి ఫలితాలు చూపించాల్సిన ప్రభుత్వంలో మనం ఉండి ప్రతిపక్షాన్ని తిడితే ఏం లాభం అంటూ తమకు తాముగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. రైతులకు ఉమ్మడి రోజులు యాదికి వస్తున్నాయి. దుక్కుదిన్న సమయానికి ఖాతాల్లోకి ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం అప్పుడు అందేది. కానీ ఇప్పుడు మొత్తం సీజన్లే ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి అంటూ రైతాంగం కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక పార్టీలో అసమ్మతికి సంబంధించి 13కు చేరిన అసమ్మతి గళాలు నల్లగొండ, పాలమూరులో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తోడైన మరో 3 వరంగల్ శాసనసభ్యులు. వసూళ్ల నేతకు 30% మంత్రిగా నామకరణం. మీడియా ముందు ఇదే పేరుతో పిలవాలని నిర్ణయం. ఆయన మంత్రిగా ఉన్నంతకాలం పేషీలో అడుగు బోనంటూ వరంగల్ ఎమ్మెల్యే శపథం చేశారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వద్ద అసంతృప్తుల రహస్య సమావేశం ఆడియో క్లిప్పింగ్లున్నాయి. అత్యవసర భేటీలో ఇదే అంశంపై ప్రధాన చర్చ. ఎమ్మెల్యేల తిరుగుబాటుపైన కాంగ్రెస్లో కలవరం. ఉప ఎన్నికలు ఖాయమని మరొక వార్త మనం చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక దృష్టి సారించిన న్యాయస్థానాలు. త్వరగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్పై ఒత్తిడి తెచ్చేలా వ్యాఖ్యలు. సహేతుక సమయం అంటే ఎంతో చెప్పాలన్న సుప్రీంకోర్టు. పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందన్న కేరళ హైకోర్టు. అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అలుపెరగని న్యాయ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో గుబులు మొదలైనటువంటి పరిస్థితి. సో ఇక ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి. అనవసరంగా పార్టీ మారినటువంటి వాళ్ళ అంతర్మదనం కూడా పడుతున్నట్టుగా ఇప్పుడు సమాచారం కూడా తెలుస్తోంది. అయితే ఎవరైతే పార్టీ మారారో ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా చాలా స్పష్టమైన సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో కుంపటిపై కలవరం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేబినెట్ అత్యవసర భేటీ అయింది. అధికారిక పర్యటనలు రద్దు చేసుకుని మంత్రులు హాజరయ్యారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపైన చర్చ. రహస్య భేటీపై సీఎం ఆందోళన. ప్రజల్లోకి వెళ్లడంలో రాజకీయం. ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి న్యాయస్థానాలు. బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం. రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో ఫిరాయింపుల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచినటువంటి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితర 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిపైన ఖచ్చితంగా ఇక నిర్ణయం తీసుకోక తప్పదు. స్థానంలో డెఫినెట్గా ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేసీఆర్ హిస్టరీ, రేవంత్ లాటరీ. కేసీఆర్ నిలబడుడు కాదు, 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు. కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో దెబ్బ తిన్నలను అడుగు. కమిషన్ లేకుండా పాలన చేస్తావా రేవంత్? నీ హనీమూన్ పీరియడ్ పూర్తయిపోయిందంటూ కేటీఆర్ నిన్న వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాసేనాయక్ తండలో రైతులు బీఆర్ఎస్లను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు కాదు, నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు రా, నేను లగచర్లకు వస్తా, బరాబర్ కొట్లాడతా. సర్పంచ్ ఎన్నికల కోసం రైతు భరోసా డ్రామా. ఒక్క ఊర్లో రుణమాఫీ పూర్తయిన రాజకీయ సన్యాసం. రేవంత్కు కేటీఆర్ సవాల్. రేవంత్ రెడ్డి తిట్ల పురాణం బంద్ చేయి, ఏడాది దాటింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి సీఎం అయితే ఇకేమైనా చేస్తాడని ప్రజలు అనుకున్నారు, అది కూడా ఓడిసిపోయింది, ఇక నీకు సినిమా చూపిస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులను ఎంత వేధించారో మొత్తం దేశం మొత్తం చూసింది అంటూ నిన్న కేటీఆర్ పేర్కొన్నారు. సో దమ్ముంటే లగచర్లకు రా, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడో, కేసీఆర్ నిలబడ్డో ఇది కాదు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. రాదు అనుకున్నటువంటి తెలంగాణను నిలబెట్టి దేశంలో అగ్రపదాన్ని నిలబెట్టిండు. అది కేసీఆర్ యొక్క గొప్పదనం అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడారు. ఒక రుణమాఫీకి సంబంధించి గతంలో కూడా ఇదే సవాల్ కేటీఆర్ విసిరారు. రుణమాఫీ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల లోపు మేము ఎవరికైతే చెప్పామో వాళ్ళందరికీ రుణమాఫీ జరిగింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. నీ సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లి నుంచి మొదలుకొని రాష్ట్రంలోని ఏ ఊరికైనా వెళ్దాం, ఆ ఊరిలో పూర్తిగా 100% రుణమాఫీ అయ్యింది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి కాదు, ఏకంగా రాజకీయ సన్యాసానికి నేను సిద్ధమంటూ గతంలో కూడా కేటీఆర్ సవాల్ చేశారు. ఆ సవాల్ని మళ్ళీ నిన్న కూడా రిపీట్ చేశారు. కానీ దాని నుంచి ఆ సవాల్ని స్వీకరించే పరిస్థితి కనిపించట్లేదు. రాజకీయ ఊసరవెల్లి రేవంత్ పదవుల కోసం పార్టీలు మారే కాన్సెప్ట్ ఆయనదే. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ పచ్చి అబద్ధాలు, పోల్లో వెనుకబడ్డాననే నిరాశలో బూతులు, సీఎంకే అటెన్షన్
డిఫిసిట్ డిజాస్టర్, రైతు బాంధవుడు కేసీఆర్పై విమర్శలు విడ్డూరమంటూ వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రిపీట్, కాంగ్రెస్ డిఫీట్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక ఫీజు బకాయిల్ని వెంటనే చెల్లించాలంటూ ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలుపుతున్నటువంటి కళాశాల యజమానుల వార్త ఒకటి చూస్తే, కాంగ్రెస్ ఉత్సవంలాగా గద్దర్ జయంతి, సినిమా అవార్డుల పేరిట గద్దర్కు అవమానం, హంతకులే సంతాప సభలు పెట్టినట్టుగా కాంగ్రెస్ వ్యవహారం అంటూ రసమయ్యి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వర్గీకరణపైన రేవంత్ హామీ ఏమైంది? స్థానిక ఎన్నికల్లోనే అమలు చేయాలి. బీఆర్ఎస్ కేసీఆర్ సంపూర్ణ మద్దతు. అసెంబ్లీలో కేసీఆర్ 2 సార్లు తీర్మానం. ఎవరూ రాజకీయ కోణంలో చూడొద్దు, ఊరూరు అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి శాల్వా కప్పుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అమలుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. గిరాకీ లేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య అని మరొక వార్త చూడొచ్చు. న్యాయం కోసం వెళ్తే సీఐ దాడి చేశాడు. ఇది భూపాలపల్లిలో జరిగినటువంటి ఘటన. రేవంత్ తీరుతోనే రైతు ఆత్మహత్యలు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు. మద్దతు ధర కల్పించడంలో విఫలం. 423 రోజుల్లో 412 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. కర్షకులకు భరోసా ఇచ్చేందుకే బీఆర్ఎస్ కమిటీ. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అసలు రైతు ఆత్మహత్యలు ఎందుకు సాగుతున్నాయి? దాదాపుగా 423 రోజుల్లో 412 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతుంది. ఎందుకంటే సగటున రోజు ఒక రైతు ఆత్మహత్య ఎందుకు ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యల సంఖ్య పూర్తి గణనీయంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటున రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక దుస్థితి కనిపిస్తోంది. మరి రైతాంగం ఎందుకు ఆ ధైర్యాన్ని కోల్పోతున్నారు? వ్యవసాయం పట్ల, తమ బతుకు పట్ల ఎందుకు విశ్వాసం సన్నగిల్లి చివరికి ఆత్మహత్య బాట పడుతున్న పరిస్థితి అంటే, నిజంగా అప్పుడు గతంలో రైతు బంధు అనేది చాలా గొప్పగా రైతుల్ని ఆదుకుంది. పంటకు ముందు పెట్టుబడి సాయం కోసం మళ్ళీ వాళ్ళను ఊళ్ళలో వాళ్ళ మిల్లులో అప్పులు చేసే కంటే అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడేసి పంట పెట్టుబడి అంటే వ్యవసాయానికంటే ముందే రైతులకు పెట్టుబడి అందించేటువంటి గొప్ప పథకం రైతు బంధు. ఆ రైతు బంధు అమలు అవ్వడం వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్య ఆలోచనను పూర్తిగా విరమించుకోవడం, అటువంటి కండిషన్స్ నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడడం మనం చూసాం. మళ్ళీ రైతు బంధు లేక, రైతు భరోసా లేక రైతాంగం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంటూ ఒక పరిశీలన కూడా మనం చూడొచ్చు. 3 రైతుల ఆత్మహత్య, ఆశించిన మేర దిగుబడులు లేక, అప్పుల బాధ తాళలేక బలవన్మరణం. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో విషాదం నెలకొంది. రైట్, ఇక కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి వార్తలు ఒకసారి మనం డీటెయిల్గా మనం చూద్దాం. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో తెలంగాణకు గుండు 0. బడ్జెట్ 25-26లో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. నిధులు సాధించలేకపోయిన రేవంత్ సర్కార్. 1 రూపాయితేనే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రం నుంచి 1.63 లక్షల కోట్లకు ప్రతిపాదనలు. ప్రాధాన్య రంగాల ఎంపికలో ప్రభుత్వం విఫలం. ప్రతిపాదనల్ని బుట్టదాఖలు చేసింది కేంద్రం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నిర్మల బడ్జెట్ ప్రారంభంలో ప్రస్తావించినటువంటి గురజాడ వ్యాఖ్యం ఇది. కానీ దేశం అంటే రాష్ట్రాలు కూడా, అందులో తెలంగాణ కూడా, అందులోని ప్రజలు కూడా. ఇదే విషయాన్ని ఎప్పటిలాగే ఈసారి కూడా కేంద్రం మర్చిపోయినటువంటి పరిస్థితి. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితికి 5 లక్షలు. అన్ని జిల్లాల్లో డే కేర్, క్యాన్సర్ సెంటర్లు. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు హెల్త్ కేర్ ప్లాన్. సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్రాలకు రుణం. బీహార్కు పెద్దపీట, ఏపీకి వరాల జల్లు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐలు. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం 47,000 కోట్లు. వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లు అంటూ వార్త వస్తుంది. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్ల భారీ బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు. పన్ను వసూళ్లు 28,37,409 కోట్లు. పన్నేతర వసూళ్లు 5,83,000 కోట్లని వార్త వస్తే, నెత్తికి 1.37 లక్షల అప్పు. బీజేపీ హయాంలో అప్పుల కుప్పగా భారత్. కొత్తగా 14.82 లక్షల కోట్ల రుణం. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైల్వే బడ్జెట్లో కూడా రాష్ట్రానికి నిరాశ. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం. ఆదాయ జీవి, ఆదా ఖుషి. 8వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల 12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్. కొత్త పన్ను విధానంలోని స్లాబుల సవరణ. వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ మినహాయింపు 1,00,000. పరోక్ష పన్నుల బాధులకు కొనసాగింపు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు లేవు. సుంకాల మోత తగ్గించే నిర్ణయాలు నిల్. ఉద్యోగ కల్పన ఊసెత్తని బడ్జెట్ ప్రసంగం. ఉపాధి హామీకి ఈసారి నిధుల పెంపు లేదు. ప్రజా బడ్జెట్ అన్న ప్రధాని. విపక్షాల పెదవి విరుపు. మనం డీటెయిల్గా చూద్దాం. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో తెలంగాణకు వచ్చింది గుండు 0. గత
9-10 సంవత్సరాల నుంచి ఎట్లయితే తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందో అదే వివక్ష కొనసాగించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గత 9-10 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నోసార్లు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి విభజన హామీలు మొదలుకొని అనేక ఏమైనా వరాలు వస్తాయని ప్రతిసారి ఎదురుచూపులే, ప్రతిసారి మళ్ళీ నిరాశే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా కూడా సొంతంగా రాష్ట్రం తనకు తానుగా నిలబడి ఆర్థిక పురోగతిని చాలా గొప్పగా సాధించినటువంటి సందర్భాన్ని వాళ్ళందరూ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కేంద్రం వైపే పూర్తిగా ఆశగా చూసినటువంటి పరిస్థితి. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. గుండు సున్నా పెట్టింది తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో. 12,75,000 వార్షిక ఆదాయం వరకు పన్ను లేదు. బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను స్లాబులు మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఊరట. ఈసారి పాత పన్ను విధానంలో లేని మార్పులు. వచ్చే వారం పార్లమెంట్లో కొత్త ఐటీ బిల్లు. ఈ బడ్జెట్ కూడా బీహార్కే. ఆంధ్రప్రదేశ్పై కూడా వరాల జల్లు. జేడీయూ టీడీపీ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట. ప్రభుత్వంలో కీలకంగా ఉండడం వల్లే తెలంగాణ సహా విపక్ష రాష్ట్రాలకు నై. సో అట్లా అంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే ఏం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు. తర్వాత సో ఇట్లా ఇక్కడ అవసరం వాళ్ళకుంది, ఇక్కడ ఎంపీల అవసరం వాళ్ళకుంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి సో ఆ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల సపోర్ట్ అవసరం కాబట్టి ఇవాళ ప్రాంతీయ పార్టీలను గెలిపించుకున్న రాష్ట్రాలు ఇప్పుడు బార్గెనింగ్ చేస్తున్నారు. సో దాంతో అక్కడ బడ్జెట్ కేటాయింపులు ఆయా రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి పరిస్థితి. నెత్తికి 1.37 లక్షల అప్పు. బీజేపీ హయాంలో అప్పుల కుప్పగా భారత్. కొత్తగా 14.82 లక్షల కోట్ల రుణం. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల. రైట్. సో బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. డీటెయిల్గా మనం చూడొచ్చు. రక్షణ శాఖకి, రోడ్డు రవాణాకి, రైల్వేకి, హోమ్కి, కన్స్యూమర్ అఫైర్స్కి, గ్రామీణాభివృద్ధికి, ఎరువులకి, వ్యవసాయానికి, ఆరోగ్యానికి, విద్యకు, జల్ జీవన్ మిషన్కి, ఇంకా ఇట్లా వసూళ్లు చెల్లింపులు ఎట్లా, రెవెన్యూ వసూలు ఎట్లా, పన్ను వసూలు ఎట్లా, పన్నేతర వసూలు ఎట్లా, మూలధనం వసూలు, రుణాల రికవరీ, ఇతర వసూళ్లు, అప్పులు, ఇతర వసూళ్లు, రెవెన్యూ ఖాతా, మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు, మూలధన ఖాతా, వాస్తవ మూలధన వ్యయం, రెవెన్యూ లోటు, నికర రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు. సో ఇట్లా టోటల్గా సమగ్ర స్వరూపాన్ని మనం చూడొచ్చు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష. ఆదాయం బాగుందని నిధులు ఇవ్వకపోవడం ఏంటి? రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర బడ్జెట్ పైన. పసుపు బోర్డుకు గుండు సున్నా. అన్ని బోర్డులకు నిధులు ఇచ్చి పసుపు బోర్డుకు ఇవ్వరా? ఎమ్మెల్సీ కవిత మండిపాటు. మొన్న ఆర్భాటంగా పసుపు బోర్డు అంటూ ప్రారంభించారు నిజామాబాద్లో. కానీ ఆ పసుపు బోర్డుకు కేటాయించింది ఏమైనా ఉందా అంటే అది గుండు సున్నా. ఎంపీలు ఉండి ఏం లాభం? రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ చిల్లిగవ్వ తేలేదు. 2 పార్టీలు తెలంగాణకు క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఆ 2 పార్టీలు రాష్ట్రాన్ని నిలువున ముంచుతున్నాయి. లోక్సభలో మన గళం లేకే నష్టం. గులాంగిరికే ఢిల్లీకి సీఎం. పైసా లాభం లేని బడేబాయి చోటేబాయిల బంధం. 2 కేంద్ర మంత్రులున్నా కూడా రాష్ట్రానికి సున్నా. సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే రాష్ట్రం కోసం ఏ రకంగా ఫైట్ చేసేవాళ్ళు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎట్లా గళం విప్పేవారు అనేది కేటీఆర్ చెప్తున్నాడు అనమాట. సో కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో 2 పార్టీల నుంచి 16 మంది ఎంపీలు ఉండి ఏంటి ప్రయోజనం? ఎందుకు తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో మళ్ళీ ఎప్పటిలాగే గుండు సున్నా ఎందుకు ఇచ్చారు? మరి ఎంపీలు ఉండి ఏం లాభం అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఎంత పెద్ద లోటో వాళ్ళ జనానికి అర్థమవుతుందనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. గులాంగిరి కోసమే ఢిల్లీకి 30 సార్లు సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని, తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోసేందుకేనని కేంద్ర బడ్జెట్తో మరోసారి తేలిపోయిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆశలపై నీళ్లు. గత బడ్జెట్ మాదిరిగానే ఈసారి కూడా కనీసం తెలంగాణ అనే పదాన్నే కేంద్రం ఉచ్చరించలేదు. కాంగ్రెస్ సర్కారు విఫలం. బడ్జెట్లో రాష్ట్రానికి అదనంగా ఎటువంటి కేటాయింపులు చేయకపోవడానికి కాంగ్రెస్ సర్కారే కారణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రాలకు కావాల్సిన ప్రయోజనాల్ని గత బీఆర్ఎస్ పొందలేకపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక బహిరంగ సభల్లో విమర్శించారు. తక్కిన మంత్రులు సమయం దొరికితే అదే పాట పాడారు. ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి బడేబాయని పిలవడంతో ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులకు డోకా ఉండదని అనుకుంటే వారి బంధం దృఢపడింది. కానీ తెలంగాణకు లాభం లేకుండా పోయిందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సో రియాక్షన్స్ కూడా మనం చూడొచ్చు. ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. కేంద్ర విధానాలతో సాగురంగం కుదేలంటూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ సాధించింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రాజకీయ లబ్ధి దిశగానే నిధుల కేటాయింపు అంటూ పొన్న లక్ష్మయ్య దీనిపైన రియాక్ట్ అయ్యారు.
సో కార్టూన్ కూడా మనం చూస్తున్నాం. ప్రజల జేబు నింపే బడ్జెట్ ఇది అంటూ మోడీ వ్యాఖ్యానిస్తే, జేబులో నింపింది నిజమే కానీ ఇది ఉత్త గాలి గురు అంటూ ఏం లేదు, అంటే మాటలకు మాత్రమే పరిమితమైంది కానీ ఉత్త గాలిగానే ఉందనేది ప్రజల అభిప్రాయంగా ఈ వార్త మనం చూస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణకు శూన్యమే అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణకు అన్యాయం అంటూ మంత్రి శ్రీధర్ బాబు, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు ఏవి అంటూ రైల్వే బడ్జెట్లో నిరాశ అంటూ రియాక్షన్స్ మనం చూస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో 75,000 వైద్య సీట్లు, 2014 తర్వాత ఏర్పడిన ఐఐటీలో అదనంగా 6,500 సీట్లు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితికి 5 లక్షలు, వ్యవసాయానికి 6 పథకాలు అమలు బడ్జెట్లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 100 జిల్లాల్లో ధన్ ధాన్య కృషి యోజన. అణుమిషన్కు 20,000 కోట్లు. ఉపాధి హామీ కేటాయింపుల్లో మార్పులు లేవని మరొక వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇదే బడ్జెట్కి సంబంధించి మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా చూస్తే, వేతన జీవే లక్కీ భాస్కర్, కీలక సమస్యల ప్రస్తావన లేకపోయినా ఆదాయ పన్ను బొనాంజా, తన దర్శకత్వ ప్రతిభతో క్లైమాక్స్ సీన్ను అద్భుతంగా ఆవిష్కరించిన మోడీ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. సో మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లుగా. అండ్ ఆంధ్రజ్యోతిలో చూస్తే, మేడం సర్ప్రైజ్, వేతన జీవులకు పన్ను బొనాంజా, 12.75 లక్షల వరకు ఐటీ లేదు, 1 కోటి మందికి ఊరట, కేంద్రానికి దగ్గరున్న 1,00,000 కోట్ల ఆదాయం, వృద్ధి రేటు పెంచడమే జయంగా వ్యూహం అంటూ ఈ వార్త మనం చూస్తే, ఈనాడులో వికసిత భారత్ లక్ష్యం, వృద్ధికి ఊతం, స్వల్పకాలిక దీర్ఘకాల లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్, తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు, వేతన జీవులకు ఐటీ పార్టీ, తెలంగాణపై తీవ్ర వివక్ష, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపాటు అంటూ వార్త మనం చూస్తే, ఎలా ముందుకెళ్దాం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, 24-25 రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సుదీర్ఘ భేటీ, పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన కూడా చర్చ. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ హస్తం పార్టీలో ఒక విలువెల్లాడుతున్న పరిస్థితి, హస్తం పార్టీలో అసమ్మతి రాగాలు, తర్వాత రకరకాలుగా పార్టీగా ప్రభుత్వంగా ఎట్లా ఇబ్బంది పడుతుందో దానిపైన నిన్న చర్చ కూడా చేసినట్టుగా ఈ వార్త మనం చూస్తే, తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో బడ్జెట్ టార్గెట్స్ ఆమ్ ఆద్మీ టు బీహార్ అంటూ ఈ వార్త మనం చూస్తే, కేటీఆర్ డిమాండ్స్ అపాలజీ ఫ్రమ్ బీజేపీ కాంగ్రెస్ ఎంపీస్, తెలంగాణ గెట్స్ బిగ్ జీరో, మెనీ రిక్వెస్ట్స్ బెనెడ్ అని వార్త చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.